2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, మనం చేస్తున్న వీడియోలకి కింద కామెంట్స్ రూపంలో చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఒక పర్సన్ అనేది వాళ్ళ ల్యాండ్స్కి సంబంధించి ఎవరైనా కంచెలు వేసి లేదంటే వాళ్ళకి ఏదైనా ల్యాండ్స్ని క్లోజ్ చేస్తే, దారి లేకుండా చేస్తే ఏం చెయ్యాలి అని చెప్పి క్వశ్చన్ చేశారు. నిజంగా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక చోట ప్లేస్ అనేది దారి అనేది ఇస్తుంటారు. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళని బాధించాలని కానీ దారిని అనేది క్లోజ్ చేస్తే, వాళ్ళకి వెళ్ళటానికి లేకుండా చేస్తే అప్పుడు ఏం చేయాలంటారు? రైట్. ఇది చాలామంది గ్రామాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. లీగల్గా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అవునండి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చి పడింది అని అంటే, భూమికి సంబంధించి రేట్లు ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి చుట్టుపక్కల వారికి భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే 1923లో బౌండరీస్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి గ్రామాన్ని సర్వే చేసినారు. ప్రతి గ్రామాన్ని సర్వే చేసి ఒక గ్రామానికి సంబంధించిన మ్యాప్ను రూపొందించడం జరిగింది. ఓకే. ఆ మ్యాప్లో దాన్ని మనం గ్రామ నక్ష అంటాం. ఆ మ్యాప్లో ప్రజా అవసరాల కోసం ఉపయోగించే దారి ఏది అనేది మ్యాప్లో చూపించినారు. ఏది ప్రభుత్వానికి సంబంధించిన భూమో కూడా ఆ మ్యాప్లో చూపించినారు. ఏది ప్రైవేట్ భూమియో అని కూడా ఆ మ్యాప్లో చూపించినారు. ఎక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడ ఎవరి భూములు ఉన్నాయి అనే అంశాలను చూపిస్తూ సర్వేయర్లు గీసినటువంటి మ్యాప్ని గ్రామ నక్ష అని అంటాం. కొన్ని సంవత్సరాల తరబడి ఆ గ్రామ నక్షలో దారిగా ఉన్నటువంటి బాటాని ముందు పొలం వారు వెనుక వారికి వెళ్లకుండా చేయడం కోసం ఆ దారిని మూసివేస్తున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు అవి ఎక్కువ. అదేమంటే మా ల్యాండ్ మా ఇష్టం అంటాం. ఎస్, మా ల్యాండ్ మా ఇష్టం, మేము క్లోజ్ చేస్తున్నాము, లేకపోతే సెటిల్మెంట్కి డిమాండ్ చేయడం, ఇలాంటి అంశాలు వస్తున్నాయి. మనకు ఈజ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్కరికి ఈజ్మెంటరీ రైట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ గ్రామ నక్షలో మీ పొలానికి వెళ్ళే దారి కనిపిస్తూ ఉందనుకోండి, మీకు ఆ దారిని తిరిగి ఓపెన్ చేయించుకునే హక్కులు మీకున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, ఆ గ్రామ నక్షని ఆధారం చేసుకొని ఎంఆర్ఓ గారికి ఒక అప్పీల్ చేసుకోండి. ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాబట్టి అక్కడ జరిగినటువంటి అంశాన్ని పరిశీలించి గ్రామ నక్షలో దారిగా ఉంటే అది ఆ దారిని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఓకే. అప్పటికి ప్రాబ్లం సాల్వ్ కాకపోతే సివిల్ కోర్టులో మనము ఒక సూట్ వేసుకొని ఆ దారిని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తాము. కోర్టు ద్వారా ఆర్డర్ ద్వారా మనము ఆ దారి ఓపెన్ చేయవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గ్రామ రక్షలో దారి ఉంటే ఈ ప్రొసీజర్స్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ అనేది ఉంటేనే, గ్రామ రక్షలో ఉంటేనే, లేకపోతే పరిస్థితి ఏంటి? ఎస్, గ్రామ నక్షలో ఏదైతే ప్రజా అవసరాల కోసం దారి అని చూపిస్తూ మ్యాప్ గీశారో దాని ప్రకారము మనం కోర్టుకు వెళ్ళి తిరిగి ఆ దారిని ఓపెన్ చేయించుకునే హక్కు మనకు ఉంటుంది ఈజ్మెంటరీ రైట్స్ ప్రకారం. ఒకవేళ గ్రామ నక్షలో దారి అని లేకున్నా గత 20-25 సంవత్సరాలుగా మనం ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తిని దారిగా ఉపయోగించుకుంటున్నాం అనుకోండి, ఆ దారిని వీళ్ళు ఇప్పుడు మూసివేస్తే దానిని కూడా మనం చట్ట ప్రకారంగా ఆ దారిని ఓపెన్ చేయించుకునే హక్కు మనకు ఉంటుంది. ఓకే. అంటే ఒక వ్యక్తి అతని పొలంకి వెళ్ళడానికి కావాల్సిన దారి గత 20 సంవత్సరాలుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కానీ ఈ మధ్య దాన్ని క్లోజ్ చేసేస్తే దాన్ని మనం సివిల్ కోర్టులో కేసు వేసి ఓపెన్ చేయించుకునే హక్కు మనకు ఉంటుంది.
అదే ఈజ్మెంట్ యాక్ట్ చెప్పేది. ఓకే, అంటే ఒకటి గ్రామ రక్షలోనైనా ఉండాలి, లేదంటే కొన్ని సంవత్సరాల పాటు అందరూ కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఈ రెండిటికి సంబంధించి ఉంటేనే ఇది అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడు వెనక పొలం వాళ్ళు నాకు దారి కావాలి అని డిమాండ్ చేసినప్పుడు ఒక మ్యూచువల్ కన్సెంట్తో మాత్రమే, అంటే ముందు పొలం వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంగీకారంతో మాకు మీ పొలం గుండా వెళ్ళడానికి కొంత దారి ఇవ్వండి అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మాత్రమే దారి తీసుకునే అవకాశం ఉంటుంది. బలవంతంగా చేయలేము. ఓకే, ఏదున్నా కూడా అంటే ఈ రెండు అంశాలు లేకపోతే మూడో అంశం కింద ఇలా మ్యూచువల్గా చూసుకోవాలి దారి అనేది. ఆ రకంగా తీసుకోవచ్చు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి, వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని భూములు ఉంటాయి, వాటి విషయంలో ఇంకో రకంగా దారి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళందరూ వారసులు కాబట్టి వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో దారి ఓపెన్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, అందరూ ఉపయోగించుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్కి సంబంధించి మీరేమైనా డీల్ చేస్తారండి? రైట్, ఇలాంటి కేసులకు సంబంధించి మా సొంత భూమిలోనే జరుగుతుంది, ఇంకా కోర్టులో నడుస్తుంది. ఎస్, మా సొంత భూమిలోనే గత కొన్ని సంవత్సరాలుగా మా పొలానికి వెళ్ళడానికి మనం తెలంగాణలో వాగు అని అంటాం, అంటే డొంక అని అంటాం. మా పొలానికి వెళ్ళడానికి ముందు పొలం నుంచి ఒక డొంక ఉందన్నమాట, అది గ్రామ నక్షలో కూడా ఉంది. అయితే మా ముందు పొలం వారి యొక్క భూమి రోడ్డు విస్తరణలో భాగంగా కొంత భూమి ఆ రోడ్డులో భాగంగా వెళ్ళిపోయింది. సో వీళ్ళేం చేశారు అని అంటే ఈ వాగు కబ్జా చేసేసి దీన్ని క్లోజ్ చేసేసారు, అంటే మా పొలానికి వెళ్ళే దారి మూసివేయడం. ఈ మూసివేయడంతో ఏం జరిగింది అని అంటే మాకు పొలం వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయింది. సో దానికి మేమేం చేసాము అని అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసుకున్నాము, ప్రిలిమినరీ ఆర్డర్ వచ్చింది. ఆ ప్రిలిమినరీ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాని మీద అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా నేనే ఫేస్ చేశాను ఈ కేసు. అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్గా మీరే ఇట్లా అన్ని తెలిసిండి కూడా ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే సామాన్య ప్రజలకైతే ఇది ఇంకా చాలా ఇబ్బందే కదండి. చట్టం ముందు అందరం సమానమే, అంటే వేరే వ్యక్తులకు ఎన్ని హక్కులు అయితే ఉన్నాయో మనకు అన్ని హక్కులు ఉన్నాయి. అంటే లీగల్ గా మీకు అన్ని తెలిసి కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇది సివిల్ వివాదం, వారు ఈ వాగుని కబ్జా చేశారు కాబట్టి మనం కోర్టు త్రూ అప్రోచ్ కావాల్సిందే. అలా కాకుండా దీన్ని ఇంకా ఏ రకంగానూ మనం కన్వర్ట్ చేయలేం. వేరే రకంగా కన్వర్ట్ చేస్తే అది క్రిమినల్ కేసుకి కన్వర్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇది సివిల్ వివాదం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల ప్రకారం మాత్రమే మనం కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఒక ఆర్డర్ని తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటాం. సాధారణంగా ఎవరైనా అదే చేస్తారు. సో మా పొలానికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తుంది, ఇదే ప్రాసెస్లో ఉంది. అంటే ప్రిలిమినరీ ఆర్డర్ వచ్చింది, ఫైనల్ డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో ఏదైనా కూడా చట్టం ముందు అందరూ కూడా సమానమే, కానీ లీగల్గా మీకు ఇన్ని విషయాలు తెలిసున్నా కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి క్లోజ్ చేస్తే మీరు కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారే తప్ప వేరేగా ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో అంటే ఎవరికైనా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సింది, చట్ట పరిధిలో మాత్రమే వెళ్ళగలుగుతారు. అన్నీ తెలిసిండి వారు క్లోజ్ చేశారు అంటే ఇంకా వాళ్ళు నిజంగా మహానుభావులు అనుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, దారులు అనేవి క్లోజ్ చేస్తే అంటే వాళ్ళ పొలాలకు కావచ్చు, వాళ్ళ స్థలాలకు కావచ్చు, ఆ రోడ్ అనేది లేకుండా చేస్తే ఏ విధంగా ఆ రోడ్డుకు సంబంధించి ఓపెన్ చేయించుకోవాలి, ఎలాంటి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా శ్రీనివాస్ చౌహాన్ గారు మనందరికీ కూడా తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.